ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సత్పురుషులు తలుచుకుంటే మురికి కూపాలు కూడా సరోవరాలుగా మారతాయి. అదేవిధంగా దీనులు దుర్భరులు కూడా జ్ఞాన సంపన్నులు అవుతారు. ఇది బాబా మార్గంలో మనకు అనేక సందర్భాల్లో నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది. బాబా షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్ళలో అరణ్యాల్లో తిరుగుతూ ఉండేవారు, లేదా ఊరు మొత్తానికి ఒక చెత్త కుప్పగా ఉన్నటువంటి ఆ గుంతలో గంటల తరబడి పడుకునేటువంటి వారు. అప్పుడు ఎవరికీ ఏం అర్థం కాలేదు, ఎందుకు బాబా ఆ గుంతలో పడుకోవడం ప్రారంభించారని చెప్పి. బాబా ఆ గుంతలో పడుకుంటున్నటువంటి సందర్భంలో ఆ గ్రామ ప్రజలు అక్కడ చెత్త వేయడం మానేశారు. బాబా దాన్ని చదును చేసి రహతా నీమ్గావ్ నుంచి గులాబీ మొక్కలు తీసుకొచ్చి ఆ ప్రాంతమంతా కూడా పూలవనాన్ని వారు పెంచడం జరిగింది. ఆ సందర్భంలో ఎవరికీ ఏమీ అర్థం కాలేదు, బాబా ఎందుకు దీన్ని నందనవనంగా మార్చాడు, పెంటకుప్పను నందనవనంగా మార్చడంలో బాబా ఆంతర్యం ఏమిటి. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి క్లీన్ అండ్ గ్రీన్, స్వచ్ఛత, ఇదంతా కూడా ఆ రోజు బాబా షిరిడీ గ్రామ ప్రజల చేత ఆచరించడానికి వారు ఆ పెంటకుప్పను, ఊరికి దగ్గరగా ఉన్నటువంటి ఆ పెంటకుప్పను నందనవనంగా మార్చారని చెప్పి ఒక కోణంలో మనం ఆలోచించవచ్చు. కానీ బాబా మహాసమాధి ప్రస్థానం వచ్చేసరికి బాబా పడుకున్నటువంటి ఆ పెంటకుప్పనే, ఆ గోతియే ఈరోజు బాబా మహాసమాధికి కేంద్రమైంది. బూటి ఒక రాతివాడ కట్టడానికి స్థలాన్ని కొంటారు. ఆ స్థలంలో ఈ బాబా పడుకున్నటువంటి ఆ పెంటకుప్ప కూడా ఆ స్థలానికి సంబంధించింది. సరిగ్గా బాబా ఏ గుంటలో అయితే పడుకునేటువంటి వారు ఎక్కువసేపు, అదే స్థానంలో బాబాగారి మహాసమాధిని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సత్పురుషులు తలుచుకుంటే మురికి కూపాలు కూడా మహాపుణ్య తీర్థాలుగా మారుతాయనడానికి ఇదొక నిదర్శనం. అంతేకాదు, బాబా షిరిడీ అనేటువంటి గ్రామాన్ని ఎంపిక చేసుకోవడానికి, షిరిడీలో వారి అవతార ప్రస్థానాన్ని కొనసాగించడానికి, బాబా ముందుగా దీనజనులను ఉద్ధరించడానికి, వ్రతాలు తపస్సులు చేయలేనటువంటి దీనుల పాలిట నామం అనేటువంటి సాధనను వారికి ఒసంగి వారిని ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణింపజేయడానికి ఒక సులువైనటువంటి సాధనలను అందించి, ఏ తపస్సు వ్రతాలు లేకుండానే జనులను ఉద్ధరించేటువంటి ప్రయత్నాన్ని బాబా కొనసాగించారు. ఆ ప్రయత్నం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఈ రోజుకు కూడా దీనులమైనటువంటి మనము బాబా అనేటువంటి సహచర్యాన్ని పొందిన తర్వాత మన జీవితంలో ఒక నూతన ప్రకాశం వెలువడుతుంది. ఆ ప్రకాశం లేకపోతే మన జీవితాలు అంధకారంగా మారేటువంటివి. ఈరోజు చాలామందిని మనం చూస్తుంటాం, గురువు ఆశ్రయం లేనటువంటి వారు మనకు లౌకికంగా చూడడానికి వాళ్ళు గొప్ప స్థితిమంతులుగా, ధనవంతులుగా, మనకంటే ఉన్నతులుగా కనిపిస్తారు. కానీ వారిలో ఆత్మ సౌందర్యం ఉండదు. ఎంత ఉన్నా, ఏది సాధించినా తృప్తి ఉండదు. కానీ సద్గురు శ్రీ సాయి ఆశ్రయం ఉన్నటువంటి మనకు చిన్న విజయాన్ని సాధిస్తే ఎంత గొప్ప తృప్తి ఉంటుందో మనందరికీ తెలుసు. బాబా ఒక చిన్న అనుగ్రహాన్ని మనకిస్తే, నీకోసం నేనున్నాననేటువంటి ఒక్క సంకేతం బాబా మనకిస్తే జీవిత పర్యంతము తరగనటువంటి తృప్తితోటి మనం బ్రతకగలుగుతాం. అది సద్గురువు ఇచ్చేటువంటిది. సద్గురువు భక్తుడి యొక్క జ్ఞానాన్ని ప్రకాశవంతం చేస్తారు. జ్ఞానం అంటే మళ్ళీ పుస్తక జ్ఞానం ఇది కాదు. నువ్వు నీ జీవితాన్ని తరింపజేయడానికి చేయాల్సినటువంటి సులువైనటువంటి సాధనలో నిన్ను ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టి నీకు బ్రతికేటువంటి జ్ఞానం, ఈ జన్మను సార్థకత చేసుకునేటువంటి జ్ఞానం. ఎన్ని పుస్తకాలు చదివితే ఏమిటి? లోపల ద్వేషం ఉంటే దాని ఫలితం ఏముంటుంది? ఎన్ని గ్రంథాలను ఔపోసన పట్టినా నీలో ఉన్నటువంటి అసూయ ద్వేషాలు తొలగకపోతే ప్రయోజనం ఏమిటి? అందుకనే బాబా మనల్ని భక్తి మార్గంలో ఉంచి మన జీవితం తరింపజేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఆయన అనుగ్రహించారు. ఆ జ్ఞాన కథకు సంబంధించినటువంటి అంశము 39వ అధ్యాయంలో ఉంటుంది. శ్రీ నానాసాహెబ్ చందోర్కరు భగవద్గీతను వల్లిస్తూ బాబా దగ్గర కూర్చుంటారు. ఆయనకు భగవద్గీత కంఠస్థావచ్చు, కానీ మనస్సులో ఒక భావన ఉంటుంది. ఏమిటంటే, తను మాత్రమే భగవద్గీతను కంఠస్థ అధ్యయనం చేస్తాను,
దాని యొక్క అర్థతాత్పర్యాలను కూడా ఉపోసన పట్టాను అనేటువంటి ఒక గర్వం లోపల ఉంటుంది. నానాసాహెబు నేచర్ ఎలా ఉండేటువంటిదంటే, సత్పురుషుల వద్ద కూర్చున్నప్పుడు భగవద్గీత లాంటి గ్రంథాలను మననం చేసుకుంటే మరింత పుణ్యం పెరుగుతుంది, భగవత్ కృప కలుగుతుంది అని చెప్పి ఒక భావన నానాసాహెబ్కు ఉండేది. అందుకనే షిరిడీలో ఉన్నంతసేపు ఆధ్యాత్మికమైనటువంటి చింతనలో ఉండాలని చెప్పి భగవద్గీతను వల్లవేస్తూ ఉంటుండేవారు. బాబా చాలా రోజులుగా చూస్తూ ఉన్నాడు. కానీ సమయం సందర్భం రావాలి కదా. ఒకానొక రోజు సమయం వచ్చింది. బాబా యొక్క పాదసేవ చేస్తూ నానాసాహెబు భగవద్గీత 6వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలను వల్లవేస్తూ ఉన్నారు. బాబా అడుగుతారు, నానా నువ్వు లోపల ఒక్కడవే గునుక్కుంటున్నావు, అదేదో బయటికి చెప్తే మేము కూడా సంతోషిస్తాం కదా అంటారు. నానా మనసులో ఒకటి ఉంటుంది, రన్ అవుతుంది. రెండవది ఏంటంటే, బాబాకు సంస్కృత జ్ఞానం ఎక్కడిది, ఆ పరిజ్ఞానం ఎక్కడిది, భగవద్గీత ఏం అర్థమవుతుంది, చెప్పినా ఏం ప్రయోజనం అనేటువంటి దాంట్లో ఉంటారు. కానీ బాబా మాత్రము తన ఆపరేషన్ను కొనసాగించడానికి పదే పదే అడుగుతాడు, నానా చెప్పరాదు అదేదో అని చెప్పి. భగవద్గీత 6వ అధ్యాయంలో 33వ శ్లోకం ముగిసిన తర్వాత వచ్చినటువంటి శ్లోకం తద్విత్ ప్రణిప్రాత అనేటువంటి శ్లోకాన్ని చదువుతూ ఉంటారు నానాసాహెబ్. జ్ఞానం, కర్మ సన్యాసం మరియు బ్రహ్మార్పణ యోగం గురించినటువంటి భాష్యాన్ని తెలియజేస్తుంది. ఆ తరువాత వచ్చేటువంటి 34వ శ్లోకము తద్విత్ ప్రణిప్రాతే. ఆ తద్విత్ ప్రణిప్రాతే అనేటువంటి శ్లోకాన్ని బాబా అడగగానే పైకి చదివి చెప్తూ ఉంటారు. తద్విత్ ప్రణిప్రాతే పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంచితే జ్ఞానం జ్ఞానినం తత్వదర్శనం. ఇది గీతలో ఉన్నటువంటి మూల శ్లోకం. దీని అర్థం ఏమిటంటే, గురు చరణాలకు ప్రణామం చేసి గురు సేవకు జీవితాన్ని అంకితం చేసి గురువును ఆదరంగా ప్రశ్నించే వారికి జ్ఞానులు జ్ఞానార్థాన్ని ఉపదేశిస్తారు. దీని సారాంశం, కరుణామూర్తి అయిన కృష్ణ పరమాత్మ అర్జునితో ప్రేమగా గురువుకు ప్రణామం చేసి గురు సేవ చేస్తే ఇదే జ్ఞాన సమపార్జనకు సాధనాలు. అర్జున, ఈ మార్గంలో తత్వదర్శులైన జ్ఞానులు జ్ఞానప్రాప్తికి నీకు దారి చూపుతారు. ఇది నాకు తెలిసిన శ్లోకం బాబా. ఇందులో అర్థం ఇదే. ఎందుకంటే శంకర భాష్యం కానీ, ఆనందగిరి, శంకరానంద వీళ్ళందరూ కూడా చెప్పినటువంటి భాష్యం ఇదే, నాకు తెలిసినటువంటిది ఇదే అని అంటారు. అప్పుడు బాబా అంటారు, నానా 3వ చరణాన్ని సరిగ్గా చూడు, అక్కడ ఒక అవగ్రహం ఉంది కదా, అవగ్రహాన్ని వేస్తే దాన్ని ఒకసారి చదివి చూడు అంటారు. అవును బాబా, జ్ఞానం అనేటువంటి చోట అజ్ఞానం అనేటువంటిది మనకు అక్కడ సూచిస్తుంది అని అంటారు. ఇప్పుడు నీకు యథార్థమైనటువంటి అర్థం నీకు బోధపడిందా అని చెప్పి బాబా అడుగుతారు. లేదు అని అంటారు. నానా, జ్ఞానం చెప్పబడే విషయం కాదు, దాన్ని ఎలా ఉపదేశించగలరు? అసాధ్యం కనుక జ్ఞానం అనే శబ్దానికి విరుద్ధమైనటువంటి శబ్దాన్ని ఉపయోగించి ఆ అనుభవాన్ని తెలుసుకో అని అంటారు. జ్ఞానం అనేటువంటి పదానికి నువ్వు చెప్పినటువంటి అర్థం విన్నాను, ఆ పదానికి బదులు అజ్ఞానం అనే పదం వేస్తే పోయేదేముంది? అజ్ఞానం వాక్కుకు సంబంధించినటువంటిది, జ్ఞానం వాక్కుకు అతీతమైనటువంటిది. కాబట్టి జ్ఞానం అనేటువంటిది ఉపదేశించేటువంటి పదం కాదు, ఉపదేశించేటువంటి పదార్థము కాదు అని చెప్పి బాబా అంటారు. జ్ఞానం అనేటువంటిది దానంతట అది వికసించాలి, ఉపదేశించబడేటువంటిది కాదు. ఈరోజు చాలామంది జ్ఞాన సముపార్జన కోసము ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, ఏదో చేయాలనుకుంటారు. ఏది కూడా చేసినా జ్ఞానం ఎప్పుడూ కూడా స్వయం ప్రకాశంగా ఉంటుంది. కాకపోతే జ్ఞానం అజ్ఞానం అనేటువంటి పొరతోటి కప్పబడి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు అజ్ఞానం అనేటువంటి పొరను తొలగించుకుంటావో ఖచ్చితంగా జ్ఞానం ప్రకాశిస్తుంది. దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఎంత అద్భుతంగా ఇక్కడ చెప్తారంటే, గర్భానికి చుట్టి ఉన్న మావి వలె, అద్దం మీద ఉన్నటువంటి ధూళి వలె, అగ్ని కప్పబడినటువంటి బూడిద వలె జ్ఞానాన్ని అజ్ఞానం కప్పివేస్తుంది. అజ్ఞానంతో జ్ఞానం కప్పబడి ఉంటుంది అని గీతలో భగవానుడు చెప్పాడు. అందువల్ల అజ్ఞానాన్ని తొలగిస్తే స్వభావ సిద్ధంగా, సహజ సిద్ధంగా జ్ఞానం అనేటువంటిది ప్రకాశిస్తుంది. నానా, జ్ఞానం ఎక్కడో బోధిస్తే వచ్చేటువంటిది కాదు, జ్ఞానాన్ని నీకు నువ్వుగా ప్రకాశవంతం చేసుకోవాలి.
అని చెప్పి బాబా ఇక్కడ చెప్తారు. నాచుతో కప్పబడ్డటువంటి నీటిపైన నువ్వు నాచును తొలగించావనుకో, శుద్ధమైనటువంటి నీరు కనిపిస్తుంది. అలాగే అజ్ఞానం అనేటువంటి పొరను తొలగించుకుంటే స్వచ్ఛమైనటువంటి జ్ఞానం నీలో వికసిస్తుంది. జ్ఞానం నీలో లేదు 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 అనుకుంటాం కదా, జ్ఞానం సహజ సిద్ధంగా ఉంటుంది. గ్రహణ సమయంలో సూర్యచంద్రులను రాహుకేతువులు కమ్మేస్తూ ఉంటారు. అప్పుడు మనకు సూర్యచంద్రులు కనిపించరు, కానీ సూర్యచంద్రులు సహజసిద్ధంగా అలానే ఉంటారు. ఎప్పుడైతే మళ్ళీ గ్రహణం వీడిపోతుందో మళ్ళీ సూర్యచంద్రులు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తారు. గ్రహణం ఉన్నప్పుడు, గ్రహణం లేనప్పుడు వారి సహజస్థితి అదే. అదేవిధంగా జీవుడు తన సహజమైనటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్క జీవి కూడా పొందే ఉంటాడు. మనం జ్ఞానాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నామంటే మనంగా పేర్చుకున్నటువంటి అజ్ఞానము దానిపైన కప్పబడి ఉంటుంది. మీరు చూడండి, బాగా నిప్పులపైన బూడిద ఉంటుంది. మనం అనుకుంటాం ఒట్టి బూడిదని అని చెప్పి ముట్టుకుంటే దాన్ని కాలుతుంది. అసలైనటువంటి అగ్నితత్వము బూడిద చేత కప్పబడి ఉంటుంది. అదేవిధంగా జ్ఞానం అనేటువంటి తత్వం కూడా అజ్ఞానం అనేటువంటి దాని చేత కప్పబడి ఉంటుంది. మరి జ్ఞానం పైన కప్పబడినటువంటి అజ్ఞానాన్ని మనం ఏ విధంగా తొలగించుకోవాలి? ఒక్క గురు చరణాల సహవాసం తప్ప, గురు చరణాల యొక్క పాదధూళి ఎప్పుడైతే మన కళ్ళల్లో పడుతుందో ఆ పాదధూళి మన కళ్ళల్లో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి పొరను తొలగించి జ్ఞానం అనేటువంటి దాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ఎందుకు గురువు యొక్క ప్రాధాన్యత, గురువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు, గురువు యొక్క స్మరణ, ఇవి ఖచ్చితంగా భక్తుడిలో కమ్ముకున్నటువంటి అజ్ఞానాన్ని తీసేస్తుంది. బాబా మార్గంలోకి వచ్చినటువంటి వాళ్ళు పూర్వాశ్రమాన్ని కనుక మనం గమనించుకున్నట్టయితే, పూర్వాశ్రమంలో మనం రకరకాలైనటువంటి పిడివాదనతో ఉంటాం, రకరకాలైనటువంటి మొండి వాదనలు చేస్తూ ఉంటాం. కానీ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మన మనోవృత్తి శాంతిస్తుంది. శాంతించి మన అంతరంగంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రకాశవంతం చేసుకునేటువంటి పనిలో పడతాం. అనవసరమైనటువంటి విషయాల వ్యవహారాలకు వెళ్ళము. అదేవిధంగా మనలో గూడుగట్టుకున్నటువంటి అసంతృప్తి, అసూయ, ద్వేషాలనేటువంటి ఆ అజ్ఞానం అనేటువంటి పైన ఉన్నటువంటి బూడిదని తొలగించుకుంటాం. జ్ఞానం ప్రకాశవంతమవుతుంది. నేను ఇలా కాదు జీవించాల్సింది, నా జీవితం ఇది కాదు, దేనికోసం నా జీవితాన్ని వినియోగించాలి, సంసారంలో ఉంటూ లౌకికంగా ఉంటూ ఏ విధంగా గురు చరణ సేవలో ఉండాలనేటువంటి విజ్ఞతయే జ్ఞానము. అంతకు మించినటువంటి జ్ఞానం మరొకటి ఎక్కడా ఉండదు. ఎవరమైతే గురువు ఎప్పుడూ మనతోనే ఉంటారు, గురువు మినహా ఈ లోకంలో అందుకు సమానమైనటువంటి వారు ఎవ్వరూ లేరు అనేటువంటి భావనను, బుద్ధిని కలిగి ఉండడమే అసలైనటువంటి జ్ఞానం. ఇదే నీ జీవితాన్ని ముందుకు నడిపించేటువంటిది. పుస్తక జ్ఞానము నువ్వు ఆ చదివినంతసేపే. పుస్తక జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడము చాలా కష్టసాధ్యమైనటువంటి పని. గురువు యొక్క నోటి నుండి జాలువారినటువంటి ఆ బోధనామృతమే మన జీవితాలను తరింపజేస్తుంది. ఈరోజు బాబా మార్గంలో రెండు విషయాలు బాబా ముఖతా చెప్పినటువంటి విషయాలు. ఒకటి, నా నామస్మరణ చేయండి. రెండవది, నా చరిత్రను గానం చేసేటువంటి వారి అన్ని వైపులా నేనే ఉండి రక్షిస్తానన్నారు. ఈ రెండు చేస్తే ఖచ్చితంగా మనలో జ్ఞాన ప్రకాశం కలుగుతుంది. చాలామంది జ్ఞానాన్ని సముపార్జన చేయాలని చెప్పి అనేక పుస్తకాలను అవపోసన పడతారు, కానీ దాన్ని ఆచరణలో పెట్టడం ఎంత కష్టసాధ్యం. మనకు సాటే విషయంలో అదే చెప్తారు కదా, పుస్తక జ్ఞానం కాదు, దాన్ని ఆచరణలో పెట్టేటువంటి మార్గాన్ని అన్వేషించు అని చెప్పి. ఇక్కడ మనకు సచ్చరితలో ఉన్నటువంటి బాబా బోధ కూడా అదేమి క్లిష్ట సాధ్యమైనటువంటిది కాదు. మన జీవితాన్ని ముందుకు సాగించుకోవడానికి చాలా సులువైనటువంటి విషయాలను చెప్పాడు. నీవు నీతో ఉన్నటువంటి వారిని ప్రేమించేటువంటి గుణాన్ని ఏర్పరచుకోమన్నాడు. నీవు నీతో ఉన్నటువంటి ఇతర జీవుల పట్ల కూడా దయ కలిగి ఉండుమన్నాడు. ఎవరితో కూడా ద్వేషము, శత్రుత్వము ఉండకూడదనేటువంటి విషయాన్ని చెప్పాడు. వీటిని చాలా సులువుగా మనము ఆచరణలో పెట్టవచ్చు. దీనికి తపస్సు అవసరం లేదు, వ్రతము అవసరం లేదు. నీ మనస్సును నువ్వు స్థిరపరచుకొని నీ మనస్సు శాంత చిత్తానికి వస్తే జ్ఞానం దానంతటదే ప్రకాశవంతమవుతుంది. బాబా మనకు ఇచ్చినటువంటి ఇంత సులువైనటువంటి సాధనను మనం చేయలేకపోతున్నాం. ఎందుకు?
మనలో ఉన్నటువంటి అజ్ఞాన పొరను మనం తొలగించుకోవడానికి సిద్ధంగా లేము. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అది తొలగకపోతే, హేమాడ్ పంత్ ఇక్కడ ఎంత అద్భుతంగా రాస్తారంటే, ప్రపంచంలోని దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. గురు కృపాంజనం కళ్ళల్లో పడగానే మాయ తొలగిపోయి స్వాభావికమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం సాధించాల్సిన వస్తువు కాదు, అది మొదటి నుండి స్వయం సిద్ధంగా ఉన్నదే. మన యొక్క శుద్ధ ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోకపోవడం వల్ల ఆ అజ్ఞానం తొలగలేకపోతుంది. అజ్ఞానం తొలగితే మనం ఏ విధంగా అయితే తాడును చూసి పాము అనుకుంటాము, అది అజ్ఞానం పాము అనుకోవడం. దగ్గరికి వెళ్ళగానే తాడే కనిపిస్తుంది. అదేవిధంగా బంగారం మురికి కిందనే ఉంటుంది, ఆ మురికిని తొలగిస్తేనే బంగారంగా మారుతుంది. అందుకు అది అగ్నిని స్పృశించక తప్పదు. అదేవిధంగా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి శరీర భ్రమలను తొలగించుకోవాలి. ఈరోజు మనం శరీరం ఉందనేటువంటి భ్రమతోటే అనేక పాపకర్మలు చేస్తూ ఉంటాం. ఈ శరీర పోషణ కోసం, ఈ శరీరాన్ని రక్షించుకోవడం కోసం, బాహ్య సౌందర్యం కోసం మనం చేసేటువంటిదంతా కూడా అజ్ఞానపూరితమైనటువంటిది. ఎవరైతే అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం, భగవంతుని స్మరణ, భగవంతుని కీర్తన, భగవంతుని కథాశ్రవణం, ఇది ఆత్మని పరిశుద్ధం చేస్తుంది. తద్వారా జ్ఞానం వికసిస్తుంది. జ్ఞానం వికసించడం వల్ల భక్తి భావన పెరుగుతుంది. సచ్చరితలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తారు. జ్ఞాన సంపన్నులు మోసపోయే చోట భక్తులు గెలుస్తారట. భక్తుడు ఎప్పుడూ మోసపోడు. జ్ఞాన సంపన్నం ఉన్నటువంటి వాళ్ళు ఈజీగా మోసపోతారు. బాగా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిని ఎవరైనా సరే మీరుకు బదులు నీవు అని సంబోధిస్తే ఆయన ఇంతెత్తే గురుతాడు. నేను ఎన్ని పుస్తకాలను అవపోసన పట్టానో తెలుసా, నేను ఎన్ని గ్రంథాలను అవలోకగా చెప్పగలుగుతానో తెలుసా, నాకు మర్యాద ఇవ్వవా అని. అదే భక్తుడు ముందు వెళ్తుంటే ఏమయ్యా కొంచెం పక్కకు జరగన్నా సరే చిరునవ్వుతో పక్క నుంచి దారిస్తారు. భక్తుడికి జ్ఞానికి ఉన్నటువంటి తేడా ఇది. ఎప్పుడూ కూడా జ్ఞానులు మోసపోతూ ఉంటారు. చాలా సందర్భాల్లో భక్తుడు ఎక్కడా కూడా మోసపోడు. ఎందుకంటే భక్తుడు ఎప్పుడూ కూడా గురు చరణాల్లో లీనమై ఉంటాడు. గురు చరణాల్లో లీనమైనటువంటి వాడికి ఏమయ్యా అంటే ఏమిటి, ఏరా అంటే ఏమిటి, ఏమీ ఉండదు. అంతా సద్గురు సమర్పయామి ఆ భావనలో ఉంటాడు. కాబట్టి ఎక్కడా కూడా ద్వేషం, అసూయ అనేటువంటిది ఉండదు. జ్ఞానులకు మనస్సులో ఖచ్చితంగా ఆ ద్వేషం, అసూయ అనేటువంటి ఉంటుంది. ఎంత జ్ఞాని అయినా సరే ఎక్కడో ఒక దగ్గర కాలు జారి పడిపోవాల్సిందే. భక్తుడు అలా కాలు జారి పడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సద్గురు యొక్క పాదాలను గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి జారిపోయేటువంటి అవకాశమే లేదు. ఇదే అసలైనటువంటి జ్ఞానం. సచ్చరిత మనలో జ్ఞానాన్ని ప్రకాశింపజేయడానికి చెప్పేటువంటి ఉపాయాలు 39వ అధ్యాయంలో ఉంటాయి. చిత్తంతో హరిని గురువును ధ్యానం చేయండి, శ్రవణాలతో చరిత్ర శ్రవణం చేయండి, మనస్సుతో ధ్యానానుసంధానాలు చేయండి, జిహ్వతో నామస్మరణ చేయండి, పాదాలతో హరి మరియు గురువు యొక్క ప్రదేశాలకు వెళ్ళండి, ముక్కుతో గురువు యొక్క నిర్మాల్యాలను వాసన చూడండి, చేతులతో వారి చరణాలకు నమస్కరించండి, కళ్ళతో వారిని దర్శించుకోండి. ఈ విధంగా ఇంద్రియ వృత్తులన్నీ ప్రేమగా గురువు కొరకు వినియోగించే భక్తుల స్థితి ధన్యం. అంతే కదా, మన ఇంద్రియాలన్నీ కూడా గురువు విషయాలే కోరితే, జిహ్వ గురునామాన్ని స్మరిస్తే ఏ రుచుల కోసం అది పాకులాడదు. నయనాల్లో గురువును నింపుకుంటే ఇతర దృశ్యాలేవి నయనాలకు కనిపించవు. చెవుల్లో ఎప్పుడు గురునామస్మరణ, కథాశ్రవణం పడుతుంటే అవి ఇంకా ఇతర విషయాలను అవి వినడానికి సిద్ధంగా ఉండవు. కాబట్టి ఇటువంటి సాధన చేస్తే అద్భుతమైనటువంటి జ్ఞానం ప్రకాశిస్తుంది. జ్ఞానానికి ఇదే అసలైనటువంటి మెట్లు. ఎవరైతే స్మరణను, శ్రవణాన్ని, ధ్యానాన్ని, ఎప్పుడు ఏకాకృతమైనటువంటి సద్గురువు యొక్క రూపాన్ని ఎవరైతే నయనాల్లో నింపుకొని ధ్యానాన్ని చేస్తారో అటువంటి వారికి అజ్ఞానం అనేటువంటి తెర అసలు ఉండదు. అది తొలగిపోయినప్పుడు గురువే తప్ప ప్రపంచంలో ఇంకేమీ మనకు పట్టనటువంటి స్థితికి వెళ్తాం. ఇదే అసలైనటువంటి జ్ఞానం. గురువు మాత్రమే జనన మరణ చక్రాలను తప్పించేటువంటి వారు.
గురువు మాత్రమే నీ జన్మను సార్థకం చేసేటువంటి వారు. గురువు మాత్రమే నీకు మనిషిగా బ్రతికి తరించేటువంటి మార్గాన్ని చూపెట్టేటువంటి వారు. ఇదే అసలైనటువంటి జ్ఞానం. ఇంతకు మించినటువంటి జ్ఞానం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోగలిగితే, నిన్ను నువ్వు మార్చుకోగలిగితే, నీ యొక్క సహజ సిద్ధమైనటువంటి సుగుణాలను నువ్వు వికసింపజేసుకోగలిగితే, ఇదే అసలైనటువంటి జ్ఞానం. గురువు అనుగ్రహం దక్కించుకున్నటువంటి వారు నిజమైనటువంటి అదృష్టవంతులు. ఈ 39వ అధ్యాయంలో బాబా వారి యొక్క మహాసమాధి ప్రస్థానానికి సంబంధించినటువంటి సూచన ఇక్కడే చేస్తారు. దీక్షిత్వాడాలో భూటి మరియు శ్యామ ఇద్దరు కూడా ఒకరోజు రాత్రి నిద్రిస్తూ ఉంటారు. భూటికి స్వప్నంలో బాబా దర్శనమిచ్చి రాతివాడ కట్టమని చెప్పి అడుగుతారు. అదే విషయాన్ని శ్యామ స్వప్నంలో కూడా చెప్తారు. శ్యామ లేచి కూర్చొని ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటారు. గురువు ఆజ్ఞ చేశారు, ఆ ఆజ్ఞను నేను నెరవేర్చినట్లు లేనటువంటి వాడిని. ఎందుకంటే నా ఇల్లే సరిగ్గా లేదు, గుణపెంకలు, గురువుకు ఎక్కడ రాతివాడ కట్టించేది నేను అని చెప్పి ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటే పక్కన ఉన్నటువంటి బాపు సాహెబ్ భూటి అడుగుతారు, ఏమైంది మాధవరావు అని అంటే, ఇటువంటి స్వప్నం కలిగింది, ఆయన అక్కడ నిశ్చితంగా కూర్చొని ఈ విధంగా మనల్ని ఆట ఆడిస్తూ ఉంటాడు అని అంటారు. లేదు మాధవరావు, నాకు కూడా అదే స్వప్నం వచ్చింది, ఏ విధంగా బాబా అడిగినట్టు నేను ఇక్కడ రాతివాడ కట్టాలనేటువంటి ఆలోచనలో ఉన్నాను అని అంటే, ఇద్దరు కూర్చొని ప్లాన్ రెడీ చేసుకొని బాబా దగ్గరికి పోతారు. పోతే బాబాతో శ్యామ అంటారు, బాబా ఇక్కడ మీరు సుఖంగా బాగానే కూర్చుంటారు, కనీసం మమ్మల్ని నిద్ర కూడా సరిగ్గా పోనివ్వరు, నిద్రలో కూడా ఏదో ఒక కార్యం మా చేత తలపెట్టాలని చెప్పి మీరు చూస్తూ ఉంటారు అని చెప్పి అని అంటే, బాబా రెండు చెవులు మూసుకొని, ఇటువంటివి నేను వినలేను, నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టను, నేనెందుకు మీ స్వప్నంలో మిమ్మల్ని ఇబ్బంది పెడతాను అని అంటారు. లేదులే బాబా, మీరు ఆదేశించారు రాతివాడ కట్టమని చెప్పి బూటిని, నేను ఎట్లాగూ నాకు ఆ స్తోమత ఏదీ లేదు, కేవలం నేను అక్కడ సేవకుడిగా మాత్రమే పడి ఉంటానని చెప్పి ఆ ప్లాన్ ఇస్తే, సరే ఆరంభించండి అని చెప్పి బాబా అనుమతిస్తారు. బూటి వాడను కట్టడం ప్రారంభిస్తాడు. ప్రారంభించిన తర్వాత ఒకరోజు ఇంకొక ఆలోచన వస్తుంది, కేవలం వాడా కట్టుకుంటే ఎట్లా, వాడాతో పాటు భూగృహంతో కూడినటువంటి మురళీధరుని యొక్క మందిరం నిర్మిస్తే బాగుంటుంది అనుకుంటారు. దానికి ఒక సపరేటు ఒక గూడు కట్టి దాంట్లో మురళీధరుడి యొక్క విగ్రహాన్ని పెట్టాలనుకుంటాడు. కానీ బూటి గురు ఆజ్ఞ లేనిది ఏమీ చేయడు. అందుకని బాబా ఆజ్ఞ అయితేనే ఆ భూగృహంతో కూడినటువంటి కృష్ణ మందిరాన్ని కట్టాలనుకుంటాడు. ఈ విషయాన్ని మాధవరావు దేశపాండే చెవున వేస్తే ఒకరోజు వాహ్యాలికి వస్తూ వెళ్తూ ఉండగా, ఎందుకంటే ప్రతిరోజు కూడా బూటీవాడ కడుతున్నటువంటి సమయంలో నియమంగా బాబా ఆ వాడా పనులను పరిశీలించడానికి వెళ్ళేవారు. చాలామందికి ఆశ్చర్యం వేసేది, ఎందుకు బాబా ఆ వాడను దర్శిస్తున్నారు ప్రతిరోజు. పోయి ఆ పని వాళ్ళతో పాటు తను కూడా మట్టిని దొక్కేటువంటి వారు, పని వాళ్ళకు సహాయం చేయడానికి ముందుకెళ్ళేటువంటి వారు, మిగతా వాళ్ళు నివారించి పక్కకు తీసుకొచ్చేటువంటి వారు. ఆ రోజు మాధవరావు దేశపాండే ప్రతిపాదన చేస్తారు, బాబా ఇక్కడ మురళీధరుడి విగ్రహంతో కూడినటువంటి ఒక భూగృహాన్ని కట్టి ముందల హాల్ వేయాలనుకుంటున్నారంటే, ఇంకా మురళీధరుడికి ప్రత్యేకమైనటువంటి గోడలు ఎందుకు, హాల్ నిర్మించి మధ్యలో మురళీధరుని స్థాపన చేయడానికి గద్దెని నిర్మించమను అని చెప్పి అంటారు. బూటికి ఎంతో సంతోషం కలుగుతుంది. కలిగి దాన్ని ఆ పనులు ఎప్పుడు ప్రారంభించాలని చెప్పి శ్యామతో అడిగిస్తారు. శ్యామ బాబాని అడుగుతారు, బాబా ఆ పనులు ఎప్పుడు ప్రారంభించాలో ముహూర్తం చూడనా అని అంటారు. ముహూర్తం ఎందుకు శ్యామ, ఇప్పుడు ఇది అంతా మంచి సమయమే కానీ అని అంటారు. శ్యామ వెంటనే కొబ్బరికాయ తెప్పిస్తే శ్యామ బాబాకి ఇవ్వబోతుంటే, బాబా నువ్వే కొట్టు మాధవరావు అని చెప్పి వారి యొక్క సమాధి స్థలానికి మాధవరావు దేశపాండే చేత కొబ్బరికాయ కొట్టిస్తాడు. నిజంగా ఎంత గొప్ప విషయం కదా. అప్పుడు ఏమీ తెలియదు వీళ్ళందరికీ కూడా. ఆ కొబ్బరికాయ కొట్టగానే బాబా అంటారు, ఇది భవిష్యత్తులో మనందరం కలిసి కూర్చొని ఆడుకొని పాడుకునేటువంటి స్థలంగా ఇది మారుతుంది. బూటి మురళీధరుని విగ్రహానికి ఆర్డర్ ఇచ్చేశాడు, శిల్పులు వచ్చారు, హాల్ మధ్యలో ఆ గద్దె నిర్మాణం జరుగుతూ ఉంది. అంతా సవ్యంగా జరుగుతున్నటువంటి సమయంలో బాబాకు ఒక్కసారిగా అనారోగ్యం చేస్తుంది. అందరూ అంటూ ఉంటారు, బాబా కష్టం, ఇంకా వారి శరీరాన్ని వదిలేటువంటి సమయం వచ్చిందని చెప్పి. బూటి ఎంతో బాధపడతాడు. అరే, నేను ఎంతో ప్రేమతో వారి సహచర్యంలో గడపాలని ఇక్కడ సొంతంగా ఒక వాడాన్ని కట్టుకుందామంటే వారే లేకపోతే షిరిడి నిస్తేజం అయిపోతుంది కదా. అటువంటప్పుడు నేను ఇన్ని లక్షలు ఖర్చు వెచ్చించి కట్టినటువంటి వాడా ఎందుకు అని చెప్పి బాధపడుతూ ఉంటారు.
కానీ కాలక్రమంలో మురళీధరుడి స్థాపించేటువంటి ఆ ప్రాంగణమే సాయి మురళీధరుడి యొక్క దేహం అక్కడ స్వేద తీరేటువంటి సమాధి మందిరంగా అది మారుతుంది. బాబా మహాసమాధి చెంది 107 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. భగవంతుడు ఎప్పుడో ఏ యుగంలోనో వెలిశాడు. ఆయన లీలలను మనం గ్రంథాల్లో చదువుకుంటాం. కేవలం ఒక 107 సంవత్సరాల ముందు శరీరంతో ఉండి ఆ తర్వాత శరీరాన్ని విడిచి ఈ జగత్తంతా లీనమై, ఈ జగత్తులో ఏ నోరైతే ఏ జీవైతే సాయి అని పిలుస్తారో ఆ జీవిని అంటుపెట్టుకొని ఉండి ఆ జీవి యొక్క జీవితాన్ని తరింపజేసేటువంటి కలియుగ సద్గురువు శ్రీ సాయిబాబా. వారికి మించినటువంటి దయాలు, కృపాలు ఎన్ని పదాలు ఉన్నాయో అన్ని పదాలు అసలు సరిపోవు. అంతకు మించినటువంటి కృపను ఒక్కసారి తన ఒడికి చేరినటువంటి బిడ్డలను, తల్లి కోడి ఏ విధంగా గద్ద నుండి పిల్లల్ని కాపాడుతూ రెక్కల కింద దాచుకుంటుందో, మాయా అనేటువంటి రాబంధువు నుంచి కాపాడడానికి మనల్ని తన రెక్కల కింద కాచుతూ ఉంటారు. అంత గొప్ప దయామయుడు. ఆ దయామయుని యొక్క సమాధి ఉత్సవానికి, వారి సమాధి ఆరాధన ఉత్సవానికి మనం ఒక చిన్న సేవను ఆరంభించాం. మనందరి తరఫున ఆ రోజు జరిగేటువంటి అన్న సంతర్పణకు బియ్యాన్ని సమర్పించాలని షిరిడీలో ఇప్పటి వరకు చాలా కొద్ది మందే ఇందులో భాగస్వాములు అయ్యారు. నిజానికి మనం సంవత్సరానికి 5 బస్తాలు 6 బస్తాలు, కుటుంబం అయితే ఒక 10 బస్తాలు మనం వేయించుకుంటాం బియ్యం. అందులో నుంచి ఒక్క బస్తాను మనం 25 కిలోల బియ్యాన్ని మనం ఆ పుణ్యకార్యం కోసం సమర్పించలేమా? ఆలోచించండి మిత్రులారా. మనం అందరము కలిస్తే ఒక మంచి సేవ అవుతుంది. బాబా మహాసమాధి ఘట్టాలు రేపటి నుంచి మనం వివరించుకోవాలి. మహాసమాధి ఘట్టాలనగానే శరీరం రోమాంచితం అవుతుంది. బాబా మహాసమాధి ఘట్టంలో కూడా ఎన్ని అపురూపమైనటువంటి విషయాలు, అద్వితీయమైనటువంటి జీవన సారం అందులో ఉంటుంది. వాటిని విశ్లేషించుకునేటువంటి సమయం కూడా ఆసన్నమైంది. కాబట్టి బాబా మహాసమాధి ఉత్సవానికి మీ వంతుగా సాయి టీవీ తలపెట్టినటువంటి అర్పణం అనేటువంటి సేవలో భాగస్వాములు కండి. ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.